అన్నప్పుడు నేను ఫస్ట్ శ్రీశైలం అన్నదానం అని పెట్టినప్పుడు గురుగారు నేనే ఫస్ట్ వస్తానని చెప్పాను గురుగారు, నేను పార్టిసిపేట్ చేస్తానని. ఆ తర్వాత గ్రూప్లో యాడ్ చేశారు గురుగారు నన్ను. నా దగ్గర అప్పుడు వెళ్ళాలని ఉంది కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు గురుగారు. అయినా కానీ శ్రీశైలం అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి వెళ్ళాలనుకున్నాను గురుగారు. సరే ఇంకా ఆ తర్వాత ఎట్లా ఒకట్లా వస్తాయి లేవే అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా మా డాడీ హైదరాబాద్లో మెడికల్ చేయించుకోవాలి అన్నప్పుడు డబ్బులు ఇచ్చారు నాకు 5,000. నేను ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు మిగిలినాయి నాకు ఒక 2,000. ఇంకా ఆ తర్వాత ఆ డబ్బులతోటి మా అమ్మగారే ఆ డబ్బులు పంపించి ఇంకా నేను అక్కడికి రావడం జరిగింది గురుగారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది నాకు మీరు అప్పుడు మెడికల్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండేది గురుగారు. సబ్మిట్ చేసిన తర్వాత నాకు లండన్ది అది 23 కానీ 24 కానీ ఆ టైంలోనే వచ్చేది గురుగారు. కాకపోతే నేను వెళ్ళలేనేమో అనుకున్నాను శ్రీశైలానికి. ఇంటర్వ్యూ అని వచ్చేదేమో మళ్ళీ అని చెప్పి భయపడ్డాను. సాయిగోపి స్వామి వాళ్ళకి చేస్తే ఆయన కూడా వస్తా అని చెప్పారు. నేను వెళ్తున్నాను వస్తారా అంటే గుంటూరు నుంచి తోడుగా నాకు ఆయన వస్తానని చెప్పిన తర్వాత నేను ఆయనకి నాకు కుదరదేమో, నాకు ఇంటర్వ్యూ ఉంటుందేమో స్వామి 25th, నాకు కుదరకపోవచ్చు అని చెప్పాను గురుగారు. మెడికల్స్కి వెళ్ళినప్పుడు మీరు కాల్ చేశారు గురుగారు ఇంటర్వ్యూ అయిపోయిందా అని. అవ్వలేదని చెప్పాను గురుగారు. ఆ 22వ తారీఖు 23వ తారీఖు నేను అక్కడికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో మీరు కాల్ చేసిన గంటకే నాకు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ ఉండిద్ది అని చెప్పి ఫస్ట్ మాక్ కాల్ చేశారు గురు. ఆ మాక్ కాల్ మీరు పాస్ అయ్యారా అని వెంటనే వాళ్ళు చేశారు గురు గంటలోనే. ఆ గంటలోనే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను. నీకు పాస్ అయ్యావు, నీకు ఇంటర్వ్యూ లింక్ వస్తుంది, ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయితే మీరు కాలేజ్లో అప్లికేషన్ వచ్చింది మీకు, మీరు ఇంకా క్యాస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఫీజు కట్టడానికి. ఆ తర్వాత ఆ నైట్ే 23rd నైటే ఇంటర్వ్యూ కూడా లింక్ పంపించారు వాళ్ళు. నేను ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను గురుగారు. అది అయితే పాస్ అయిపోయాయని చెప్పి మార్నింగ్ కల్లా మెసేజ్ వచ్చేసింది. నేను శ్రీశైలం వెళ్ళిన తర్వాత అది పాస్ అయినట్టు వస్తుంది అనుకున్నాను గురుగారు. కానీ అది అమ్మవారి దయ వల్ల మీ దయ వల్ల అప్పటికప్పుడు పాస్ అయినట్టు వచ్చేసింది గురుగారు. ఇంకా నేను హ్యాపీగా ఇంకా 24th ఇంకా బయలుదేరేసి మేము ముగ్గురం పొద్దున్నే బస్సు ఎక్కేసి వెళ్ళాము గురుగారు. అక్కడ నుంచి సాయిగోపి గారు పొద్దున్నే వచ్చారు, రాజశేఖర్ గారు కూడా వచ్చారు. మేము ముగ్గురు కలిసి బయలుదేరి వచ్చాము గురుగారు. అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు గురుగారు బాగా వెంటనే. మీకు వచ్చారని చెప్పి కాల్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ నాగరాజన్న గారు కానీ. దిగిన తర్వాత మాకు అడ్రస్ చెప్పారు గురుగారు, లొకేషన్. అక్కడికి వెళ్ళిపోయాము మేము గౌరీసాదం దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫ్రెష్ అవ్వడానికి అన్న వాళ్ళు రూమ్ ఇచ్చారు. పైకి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి మాకు ఆ తర్వాత ఎలా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పారు గురుగారు. నేను కొత్త కాబట్టి మాకు టెంట్ సామాన్లు అవన్నీ వస్తాయి, అవి చూసుకోవాలి అని చెప్పి చెప్పారు. మేము ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత అలానే అక్కడికి నైట్ పూట అక్కడికి వెళ్ళాము గురుగారు. అక్కడ ఉండాలని చెప్పారు. కానీ అక్కడ నైట్ చలిగా ఉండిద్ది అని అన్నా కానీ అక్కడ హటకేశ్వరం దగ్గర సామాన్లు అక్కడ ఆ లలితాపీఠం వాళ్ళే మాకు రూమ్ ఇచ్చి, మీ సామాన్లకి ఏం కాదు బాధ్యత, మేము నైట్ అక్కడ ఉండే పని లేకుండానే వాళ్ళు ఆ సామాన్లన్నీ లోపల రూమ్లో పెట్టేసేసుకొని తాళం వేసుకొని మాకు అట్లా చేశారు గురుగారు. మాకు నైట్ అక్కడ ఉండే ఇబ్బంది లేకుండా మేము మళ్ళీ అక్కడ నుంచి బండి వేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసేసి పొద్దున్నే మేము 4 లేచి రెడీ అయ్యి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయాము గురుగారు బండి వేసుకొని. మాతో పాటు అన్న వాళ్ళు కూడా వచ్చారు, నాగరాజు అన్న వాళ్ళు కార్లో. మేము అక్కడికి వెళ్ళి ఇంకా అన్ని సిద్ధం చేసుకొని అంతా చేశాము గురుగారు. ఆ తర్వాత అక్కడ నాకు బాగా అనిపించింది. నేను అక్కడ ఫస్ట్ టైం నాకు అట్లా అన్న సందర్భంలో అట్లా సహాయం చేయడం కానీ అట్లా చేయడం కానీ కూరగాయలు కట్ చేయడం కానీ అట్లాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. అట్లా అంతమందికి మీరు అమ్మవారు అయ్యవారు వస్తారని చెప్పారు గురుగారు. మనం శ్రీశైలంలో ఉండి మామూలుగా వాళ్ళు పెట్టడం పాటు అమ్మవారికి అయ్యవారికి అలాంటి ప్రదేశంలో శక్తిపీఠం జ్యోతిర్లింగం ఉన్న అమ్మవారి అయ్యవారు వచ్చి స్వయంగా స్వీకరిస్తారన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురు. అంటే మనం చేసేది అమ్మవారు కూడా టేస్ట్ చేస్తారు వచ్చి అయ్యవారు కూడా అని. నేను వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను గురుగారు, వాళ్ళు ఎప్పుడు వస్తారని. అలాగే ఇంకా మేము బాగా చేసి 11 అన్ని సిద్ధం చేశారు గురుగారు. ఇంకా అన్నదానం స్టార్ట్ చేశారు. చాలా మంది వచ్చి సాధువులు వాళ్ళు చాలా మంది వచ్చి తిన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. వాళ్ళందరూ కూడా కొంతమంది బాగున్నాయి అని చెప్పారు, ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని.
అట్లా అన్న సంతర్పణ చాలా ఎంతమందికి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది గురు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తిని కార్లో వచ్చిన వాళ్ళు కూడా తిన్నారు గురుగారు చాలా మంది వాటికి. ఇలా చాలా బాగుంది గురుగారు. ఆ తర్వాత అన్న సంతర్పణ అయిన తర్వాత అందరూ ఫోటోలు దిగేసేసి అక్కడ కొంతసేపు అంటే కొంతమంది డ్యామ్కి వెళ్తున్నారు. మేము సాయి గోపి గారు, నేను మరియు రాజశేఖర్ గారు, మేము ముగ్గురం అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు గురుగారు అన్న సంతర్పణలో. అయిపోయిన తర్వాత అన్న సంతర్పణం అసలు ఈ అన్న సందర్భంలో శ్రీశైలంలో జరగడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు శ్రీశైలం అంటే చాలా ఇష్టం గురుగారు. అక్కడే తిరిగి తిరిగి నేను అసలు ఈ పీఠంలోకి రావడానికి కారణమే శ్రీశైలం అసలుకి. అమ్మవారిని అడిగి నేను అక్కడే 2 రోజులు 3 రోజులు నిద్ర చేస్తే ఆ తర్వాత నాకు ఈ పీఠంలో కనిపించింది గురుగారు. అందుకని నాకు శ్రీశైలం అనగానే ఫస్ట్ ఫస్ట్ నేనే అక్కడికి వస్తానని అనుకున్నాను గురుగారు అన్న సంతపడికి. ఆలోచన ఎవరికి వచ్చినా చాలా హ్యాపీ గురుగారు నాకు శ్రీశైలంలో చేయడం అంటే. ఆ, నా శ్రీశైలం బాగా తెలుసు కాబట్టి నేను ఆ, రాజశేఖర్ గారిని సాయి గోపి గారు కూడా చాలా సార్లు వచ్చారండి శ్రీశైలం. తర్వాత మేము అక్కడికి కొన్ని మఠాలు ఉన్నాయి గురుగారు, అక్కడ సాధన చేసుకుంటే బాగుంటది అనుకొని ఇంకా మేము ఇటు వెళ్ళాం గురుగారు. మేము అప్పుడే వెళ్దాం అనుకున్నాం, అక్కడ సాధన చేసుకొని ఆ మఠాలలో వెళ్దాం అనుకున్నాం గురుగారు బస్ ఎక్కి సాయంత్రం. కానీ ఆ తర్వాత మేము మఠాలకు వెళ్ళి గంటా మఠం అటు సైడ్ వెళ్ళి గంటా మఠంలో ఒక గుహ ఉంటే ఆ గుహ లోపలికి వెళ్ళాము గురుగారు. అక్కడ ఫస్ట్ ఆ గుహ లోపలికి వెళ్తుంటే లోపలంతా చీకటి గబ్బిలాలు ఉంటాయి వెళ్ళగలవా అని ఒక ఆయన అన్నాడు గురుగారు మమ్మల్ని. నేను అదేంది అని అంటే ఆయన ఏదే గబ్బిలాలు ఉంటే వెళ్ళగలవు అన్నాడు ఆయనే. మళ్ళీ తర్వాత ఆయనే అదేంది నీకు ధైర్యం లేదా లోపలికి వెళ్ళి చేసే అంత ధైర్యం లేదా నీకు అని అన్నాడు గురుగారు. ఆ తర్వాత మీరే ఆ మాట గురుగారే అలా వచ్చి అన్నారేమో లోపలికి వెళ్ళి చేసుకోమన్నట్టుగా మాకు అనిపించింది గురుగారు. ఇంక వెంటనే మేము ఫ్లాష్ లైట్ వేసుకొని ఆ చిన్న గుహలోకి మనిషి పట్టేంత గుహలో నడుచుకుంటా వెళ్ళి లోపలికి వెళ్తే లోపల చిన్న ప్లేస్ ఉంది గురుగారు గుహలో. కేవలం మేము ముగ్గురం కూర్చునేంత స్థలమే ఉంది గురుగారు. దాంట్లో మేము ముగ్గురం ఆసనాలు వేసుకొని ముగ్గురం అక్కడే కూర్చొని ధ్యానం చేసాం గురుగారు. చేస్తే అక్కడ చాలా ఎనర్జీ బాగుంది గారు. గంట 40 నిమిషాల పాటు ఎవరు కూడా కళ్ళు తెరవకుండా అంతే కూర్చుండిపోయాం గురుగారు ఆ గుహలో. అసలు మాకే అర్థం కాలేదు గురుగారు ఎంతసేపు అలా కూర్చున్నా ఒక సిట్టింగ్ లో. నేను ఎవరు కూడా అసలుకి లెగిసేసరికి మొత్తం చీకటి గురుగారు, ఎవరికి ఏం కనిపించట్లేదు మాకు అసలు. మేము 5:30 ఆ టైంలో కూర్చున్నాం గురుగారు, లెగిసేసరికి మొత్తం చీకటి గుహ అంతా. ఇంకా ఆ తర్వాత ఆ గుహలో గంట 40 చేసేసరికి చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది గురుగారు. ఇంకా ఆ తర్వాత చిన్నగా బయటికి వచ్చాము, ఇంకా మేము వెళ్దాం అనుకున్నాం. నాకు అదృష్టం ఏంటంటే గురుగారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మంత్రోపదేశం మీరు అక్కడే చేస్తా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు గురుగారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది గారు. పౌర్ణమికి నేను కరెక్ట్గా ఎక్కడైతే అమ్మవారు నేను ఎక్కడైతే అమ్మవారిని అడిగాను నాకు పలానా గురువు కావాలని శ్రీశైలం మొత్తం తిరిగాను గురుగారు. నేను ఎత్తుక్కుంటా గురువు గారి కోసం అసలు శ్రీశైలంలో ఒక ఒక 5-6 సార్లు వెళ్ళి ఒకసారి అయితే వారం రోజులు గుడి దగ్గర పడుకొని ఆ మఠాల్లోనే పిచ్చోళ్ళలాగా తిరుగుతా ఆ వాటిలో తిరుగుతా ఒక గురువు కోసం నాకు కూడా ఒక మంత గురువు ఉంటే బాగుంటది అని చెప్పి తిరిగిన వాడిని నేను. ఇలా గురువు దేశం నాకు అక్కడే జరిగేలాగా అమ్మవారు అనుగ్రహించడం అది కార్తీక పౌర్ణమికి చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు నాకు. అక్కడే నేను చాలా రోజులు కూడా అక్కడక్కడే తిరిగేవాడిని. హటకేశ్వరంలో కూడా నేను మన అన్నదానం జరిగిన చోట కూడా ఒక గురువు కోసం అక్కడే తిరిగాను గురువు గారు. ఎవరైనా దొరుకుతారేమో హటకేశ్వరం దగ్గర కూడా ఎవరైనా ఉపదేశం చేస్తారేమో గురువు గారి కోసం, ఎవరన్నా సిద్ధులు అక్కడ ఉంటారేమో ఇంతకుముందు. కానీ నేను వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా ఒక్క అనుభవం కూడా నాకు వచ్చేది కాదు గురుగారు. అప్పుడు నేను ఒంటరిగా తిరిగినప్పుడు ఒక గురువు లేకుండా ఆ సిద్ధరామప్ప కోనలో కూడా కూర్చొని ధ్యానం చేసేవాడిని గంటలు గంటలు. అలాగే వేరే మఠాల్లో కూడా గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేసేవాడిని గురువు గారు. కానీ నాకు ఒక్క అనుభవం కూడా వచ్చేది కాదు అప్పుడు. నేను వాడిని ఇంకొక గురువు లేనప్పుడు ఈ పట్టణంలో రాకముందు. కానీ అక్కడ గంట 45 నిమిషాలు ధ్యానం చేస్తే అసలు చెప్పలేని అనుభూతులు, నాకు చాలా అనుభూతులు వచ్చినాయి గురువు గారు. నాకు అమ్మవారు నల్లటి చేతులతో ఒక 20 చేతుల దాకా కనిపించి దర్శనం ఇచ్చారు గురువు గారు. అలాగే నేనే అమ్మవారి రూపంలో అయిపోయి నా తలపైన చంద్రవంక వచ్చినట్లుగా అట్లా కనిపించింది గురువు గారు. నేనే కూర్చొని ఇంకా ఈ భూమి మీద నా అమ్మవారిని నాలోకి వచ్చేసి ఇంకా నేనే అమ్మవారిని అయిపోయినట్లుగా అట్లా కూర్చొని ఇంకా అంతా చూస్తున్నట్టు సాక్షిలాగా అట్లా చూపించారు గురుగారు అమ్మవారు. ఇట్లా ఈ అనుభూతి రాగానే నాకు ఒక చాలాసేపు
ఇంకా నా ఆజ్ఞాచక్రం వల్ల ఇది ఏదో వచ్చి నా బాడీ కొద్దిసేపు ఊగింది గురువు గారు. బాగా షేక్ అయింది బాడీ కొంతసేపు, ఏదో శక్తి నాలోకి వచ్చినట్లుగా. అది నాకు రియల్ గానే బాడీ మొత్తం ఊగింది గురు. నేను ఇది మామూలుగా ఊగట్లేదు అనుకున్నాను. ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చి ఇలా మంచి అనుభూతులు వచ్చినాయి గురుగారు అక్కడ నాకు. ఇట్లా ఇంత ముందు అంతసేపు తిరిగినా అన్ని నేను గంటలు చేసినా కానీ నాకు ఒక్క అనుభూతి కూడా రాలేదు. కానీ అక్కడ చేయటం వల్ల, ఒక మీరు ఇచ్చిన మంత్రం వల్ల అక్కడ చేయటం వల్ల ఒక అది శక్తి నాకు అర్థమైంది గురువు గారు. ఆ తర్వాత మేము వేరే మఠానికి వెళ్ళాను గురువు గారు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా సాధన చేసుకోవాలి, ఇక్కడ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నేను వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఈ రోజు ఇక్కడే శ్రీశైలంలోనే ఉంటున్నాను, మీరు వెళ్ళండి అని వాళ్ళకి నేను చెప్పాను గురువు గారు. కానీ వాళ్ళు అప్పుడు లేదు మేము కూడా, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకో మళ్ళీ మనసు మార్చుకొని లేదు లేదు మేము కూడా ఉంటామని చెప్పి వాళ్ళిద్దరు కూడా చెప్పారు. ఆ తర్వాత శ్రీశైలం వెళ్తే ఓన్లీ ఆ గుడి దగ్గరే నాకు ఉండాలనిపిస్తుంది. ఉంటే వాళ్ళు రూమ్ తీసుకొని డబ్బులు ఉన్నా కానీ నా దగ్గర రూమ్ తీసుకునేవాడిని కాదు. ఓన్లీ ఆ గుడి దగ్గరే పడుకోవాలనిపిస్తుంది. అమ్మవారి వాళ్ళ దగ్గరే పడుకున్నట్టుగా ఉంటది నాకు. లేదంటే ఎక్కడన్నా గుడికి కూడా వెళ్ళేవాడిని కాదు గురుగారు. ఇంతకుముందు నేను దర్శనాలు చేసుకోవడానికి అమ్మవారిని అయ్యవారిని గుడికి కూడా వెళ్ళేవాడిని కాదు. గుడికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ సాధన ముఖ్యం అని చెప్పేసి ఏదో మఠానికో ఏదో ఒక దూరంగా ఉన్న ప్రదేశానికో వెళ్ళిపోయి అక్కడ సాధన చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది గురుగారు. నాకు ఇంతకుముందు దర్శనానికి కూడా వెళ్ళేవాడిని కాదు. వెళ్ళేసి వేరే చోటకి వెళ్ళిపోయి రత్నానంద స్వామి ఆశ్రమం అని ఉంటుంది గురుగారు. ఆయన మా గుంటూరు ఆయన. ఆయన దగ్గర ఆయన ఆశ్రమంలో సేవ చేశాను ఇంతకుముందు ఒక వారం రోజులు. అయితే అక్కడ వాళ్ళని అడిగే వాళ్ళని మాకు గురువు గారు ఇట్లా కావాలంటే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు లేదు బాబు నువ్వు చాలా కష్టపడాలి అంటే. నాకు ఒక వారం రోజులు ఆయన సమాధికి సేవ చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి చెప్పాడు గురుగారు అప్పుడు నీకు గురువు దొరుకుతారు అప్పుడు చెప్పారు. ఇక్కడే నీకు ఉపదేశం కూడా జరిగిద్దిలే, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అప్పుడు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం అక్కడే ఆ సేవ చేసినప్పుడు అక్కడ నీకు రత్నానంద స్వామి వస్తాడు, నువ్వు ఆయన శిష్యుడివి అవుతావు, నీకు ఉంటది, నీకు ఆయనే ఏదో రూపాన్ని వచ్చి నీకు చూపిస్తాడని చెప్పారు గురుదీక్ష. అప్పుడెప్పుడో ఆయన చెప్పారు గురుగారు. మళ్ళీ నాకు తెలియకుండానే అనుకోకుండానే అక్కడికే వెళ్ళటం, మీరు అక్కడే నాకు మంత్రదీక్ష ఇవ్వటం, ఇదంతా అనుకోకుండా భలే జరిగింది గురు. ఇదంతా అమ్మవారి నా కోసం శ్రీశైలంలో అన్నదానం కార్యక్రమం జరపడం కానీ, అనుకోకుండానే మీరు నాకు ఆ రోజు మంత్రదీక్ష ఇవ్వటం కానీ, ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది గురుగారు. ఇదంతా అమ్మవారి దయ, మీ దయ గురుగారు. అక్కడ నాకు జరగటం నాకు చాలా, అది పౌర్ణమికి ఆ టైంలో జరగటం, కార్తీక పౌర్ణమికి నాకు తెలిసి అందరికి కూడా మామూలుగానే జరిగి ఉంటుంది. నాకు మాత్రం నాకు అక్కడ జరగటం శ్రీశైలంలో మంత్ర దీక్ష అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. అమ్మవారు నా కోసం ఇదంతా పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను అసలు నాకు ఇంట్రెస్ట్ కల్పించి ఇక్కడ రావడానికి ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది గురు. అలాగే తర్వాత మేము రత్నానంద స్వామి వారి ఆశ్రమంలో రాత్రిపూట సాధన చేశాం గురుగారు. అక్కడ సాధన చేస్తే ఇంకా చాలా బాగా మంచి అనుభూతులు వచ్చినాయి గురుగారు. ఆ, ఎక్కడికో తేలినట్టుగా ఎక్కడికో ఎగురుతున్నట్టుగా అట్లాగా అనిపించింది బాడీ మొత్తం లైట్గా అయిపోయి నైట్ పూట సాధన చేసినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మేము పగలు మళ్ళీ కాలభైరవ స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేసాము గురువు గారు దాని ఎదురు. అక్కడ కూడా మంచి మంచి అనుభూతులు వచ్చినాయి గురు. అసలు ఇంత ముందు అదే అదే రత్నానంద స్వామి వారి ఆశ్రమంలో నేను అసలు ఈ పొద్దున్న 2 గంటలు పద్మాసనం వేసుకొని కూర్చునేవాడిని గురుగారు. సాయంత్రం పూట కూడా 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసేవాడిని, ఓన్లీ మెడిటేషన్. ఒక్క చిన్న అనుభూతి కోసం అన్ని గంటలు చేశాను గురువుగారు. అప్పుడు అసలుకి ఒక్క అనుభూతి కూడా వచ్చేది కాదు గురువుగారు. అదే రత్నానంద ఆశ్రమంలో ఇక్కడ ఇక్కడ చేసినప్పుడు, ఇప్పుడు ఇప్పుడు పీఠంలోకి వచ్చాక అక్కడ చేసినప్పుడు గురువుగారు అసలు రత్నానంద స్వామి వారే నాతో వచ్చి ఆడుకుంటున్నారు గురువుగారు. ఆయన వచ్చి నాతో మాట్లాడతా ఒక ఫ్రెండ్ లాగా నాతో మాట్లాడుతున్నట్టు అట్లా అనిపించింది గురుగారు. అక్కడ ఆశ్రమంలో చేసినప్పుడు నేను సాధన చేసినప్పుడు వారే వచ్చి నాతో మాట్లాడతా అసలు ఫ్రెండ్ గా ఉంటా. అసలు చాలా బాగుంది గురుగారు. అక్కడ నాకు భలే అనిపించింది గురుగారు. రత్నానంద స్వామి వారే వచ్చి నాకు దర్శనం ఇచ్చి మాట్లాడారు గురు. అదంతా నిజం కాదో తెలియదు కానీ నాతో ఫ్రెండ్ లాగా నన్ను అడుగుతా ఏంటి ఇంకేంటి అన్నట్లుగా అట్లా మాట్లాడినట్టుగా అట్లా అనిపించింది గురుగారు సాధన చేసినప్పుడు అక్కడ. ఇలా చాలా బాగా మంచి అనుభూతులు వచ్చినాయి గారు. ఇంతకుముందు నేను అక్కడ 2 గంటలు చేసినా కానీ ఆయన ఫోటో కూడా కనిపించేది కాదు గురుగారు. కానీ ఇప్పుడు అక్కడ మీరు మంత్రోపదేశం చేసిన తర్వాత అక్కడ కూర్చొని పొద్దునే చేసినప్పుడు ఇలా కనిపించింది గురుగారు నాకు అక్కడ అనుభూతులు. అట్లాగే మళ్ళీ అక్కడ కూర్చున్నప్పుడు అసలు ఒక్క ఆలోచన కూడా లేకుండా అసలుకి చాలా బాగా అనిపించింది గురుగారు. ఆ తర్వాత నేను ఎదురు కాలభైరవ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన తెల్ల పంచె కట్టుకొని ఆయన నాకు దర్శనం ఇచ్చారు గురుగారు. ఆయన ఏదో నాతో మాట్లాడుతూ వచ్చారు కొంతసేపు, నాకేం గుర్తులేదు వారు ఏం మాట్లాడారు ధ్యాన సాధన చేసేటప్పుడు అక్కడ. ఆ తర్వాత అక్కడ కూడా అమ్మవారి
ఒక అమ్మవారు కనిపించారు గురువుగారు. తల లేకుండా ఒక విగ్రహం కనిపించింది. ఆ తర్వాత అమ్మవారు తల లేకుండా ఏదో ఇంకో రూపంలో కనిపించారు గురుగారు. అక్కడ కూడా మంచి దర్శనాలు అయినాయి గురుగారు. కాలభైరవ స్వామి మఠంలో. అసలు ఇన్ని అనుభూతులు వస్తాయని కూడా నేను అనుకోలేదు గురువుగారు. అసలు ఒక్క అనుభూతి కోసం శ్రీశైలం మొత్తం కొన్ని సంవత్సరాలు తిరిగేది నాకు. అదే శ్రీశైలంలో మంత్రోపదేశం జరిగిద్దని నాకు తెలియకుండానే అనసాంతర పనికొచ్చి నాకు మంత్రోపదేశం అక్కడే జరిగిద్దని శ్రీశైలంలో ఇదంతా అమ్మవారు రాసి పెట్టారని చెప్పి నా కోసం జరిగినట్టుగా చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు ఇన్ని అనుభూతులు వచ్చిన తర్వాత. అలాగే ఆ తర్వాత మేము వేరే చోటకి కూడా వెళ్ళి సాధన చేశాను గురుగారు. కాలభైరవ స్వామి దగ్గర తర్వాత ఇంకో అమ్మవారి అండర్ గ్రౌండ్ గుహలో ఉంటది గురుగారు. అక్కడ కూడా సాధన చేశాను గురుగారు. అక్కడ కూడా మంచి అనుభూతులు వచ్చినాయి గురుగారు. అలాగే ఇంకా ఆ తర్వాత మేము వేరే చోటకి కూడా వెళ్ళి అక్కడ కూడా సాధన చేసుకున్నాం గురుగారు. ఇలా శ్రీశైలంలో అనుకోకుండా నాకు మంత్ర దీక్ష జరిగి నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. ఇలా ఇలా శ్రీశైలం అన్న సందర్భం గురించి నాకు అనుభవాలు గురుగారు. గురుగారు మేము పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయినప్పుడు గురుగారు వంట సామాన్లు అక్కడ పెట్టించేసేసారు రాత్రే. మేము పొద్దున్నే అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని తీసుకొని లోపల పెట్టి అక్కడ గోశాల ఉంది గురుగారు. ఆ గోశాలలో మేము వంట చేసుకోమని వాళ్ళు చెప్పారు గురుగారు. అది మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి క్లీన్ చేశారు గురుగారు ఆ గోశాల మొత్తాన్ని. ఇంకా తర్వాత వెంటనే సామాన్లన్నీ మేము అక్కడ పెట్టేసి స్టవ్ అవన్నీ పెట్టేసేసి శ్రీనివాస్ గారు హారతి ఇచ్చేసేసి అవన్నీ చేసేసి స్టార్ట్ చేశారు గురుగారు కొబ్బరికాయ కొట్టేసేసి. ఆ తర్వాత చిన్నగా మేము కూరగాయలన్నీ తీసుకొచ్చి సాయిగోపి గారు నేను స్టార్ట్ చేసాము గురుగారు. కూరగాయలు కట్ చేసాం. ఆనియన్స్ అన్ని కట్ చేసేసి ఫాస్ట్గా. ఆ తర్వాత వాసవి గారు వీళ్ళు వచ్చారు గురుగారు. వాళ్ళు కూడా వచ్చి అవన్నీ పచ్చిమిరపకాయలు అవన్నీ ఫాస్ట్గా తరిగేసేసారు గురుగారు. కృష్ణ గారు వీళ్ళు కూడా వచ్చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెజిటేబుల్ రైస్ చేశారు గురుగారు. అది పెట్టిన తర్వాత దాంతో పాటుగా వైట్ రైస్ కూడా చేశారు గురుగారు. వైట్ రైస్ చేసి పక్కన పెట్టారు. అది చాలా శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి వారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అందరూ కూడా వారి వంతు అందరూ సహాయం చేశారు గురుగారు. ఎవరు కూడా ఏం చేయకుండా దేవదాస్ గారు కూడా అలాగే వారు కూడా క్లీన్ చేయడం జరిగింది గురుగారు. చీపురు కట్ట తీసుకొని వారు కూడా చేస్తారన్నారు గురుగారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకొని తీసేసుకున్నారు దేవదాస్ గారి దగ్గర. మీకు ఎందుకు లేండి ఇట్లాంటివి. దేవదాస్ గారు కూడా పొద్దున్నే టిఫిన్ తీసుకొచ్చారు గురుగారు. దేవదాస్ గారు చాలా బాగుంది గురుగారు టిఫిన్. 3 గారెలు కానీ మాకైతే మధ్యాహ్నం అక్కడ టిఫిన్ భోజనాలు ఏం మిగలేదు గురుగారు. దేవదాస్ గారు తెచ్చిన టిఫిన్ అందుకనే వాళ్ళు ఎక్కువ టిఫిన్ తీసుకొచ్చినట్టున్నారు మిగలదు మీకు అని చెప్పేసి 3 గారెలు 2 ఇడ్లీ తెచ్చారు గురుగారు. పెద్ద పెద్ద తినేసరికి మాకు నిండిపోయింది గురుగారు కడుపు. మాకైతే మధ్యాహ్నం అన్నం కూడా మిగలలేదు గురుగారు. అసలుకి ఏం మిగలలేదు. స్వీట్ ఒకటి మిగిలింది, దద్దోజనం మిగిలింది. ఆ దద్దోజనం స్వీట్ తినడం జరిగింది గురుగారు. కొంతమంది కూడా భోజనం లేదా అని వచ్చి అడిగారు గురుగారు మమ్మల్ని అయిపోయిన తర్వాత అంతా. నాకు అప్పుడు అనిపించింది ఇంకొంచెం ఎక్కువ ఉంటే పాపం వీళ్ళు కూడా తినేవాళ్ళేమో అనిపించింది గురుగారు. కొంతమంది అలా అడిగేసేసరికి నన్ను అడిగారు కొంతమంది, ఏంటి స్వామి భోజనం లేదా అని చెప్పి అడిగారు కొంతమంది. కొంచెం వండుంటే బాగుండేది అనిపించింది గురుగారు నాకు. అలాగే రైస్ కూడా కొంచెం మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను అడిగాను గురుగారు కొంతమందిని, ఏంటి ఎలా ఉంది రైస్ ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే కొంతమంది బాగున్నాయని చెప్పారు గురు. ఒక ఇద్దరు ముగ్గురు 10 మంది దాకా అడిగాను గురుగారు నేను ఎలా ఉంది అని చెప్పేసి. ఒక ముగ్గురు అన్నం కొంచెం గట్టిగా ఉందండి, కొంచెం పలుకులుగా అని చెప్పారు. సరే అవునా అండి. పెద్దవాళ్ళకైతే డైజెస్ట్ అవ్వదు, మామూలు వాళ్ళకైతే డైజెస్ట్ అయిపోతుందని అలా చెప్పారు గురుగారు ముగ్గురు. స్వీట్ చాలా బాగుంది అని చెప్పారు. అందరూ కూడా ఐటమ్స్ ఓవరాల్ గా బాగుందండి, మీరు ఇలా చేయటం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పీఠం ఎక్కడ ఉందని అడిగారు గురుగారు నన్ను కొంతమంది. నేను కర్ణాటకలో ఉండిద్దండి అని చెప్పాను గురుగారు. అలాగే కొంతమంది వారి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే చేస్తారా, ఎక్కడెక్కడ చేస్తారు, రోజు చేస్తారా అని అడిగారు. లేదండి మేము అరుణాచలం కానీ అంటే అమావాస్యకి అలా చేస్తాం, మేము అరుణాచలంలో చేస్తాము, ఇక్కడ శ్రీశైలంలో చేస్తాము, వేరే వేరే ఊర్లో మారుస్తా చేస్తా ఉంటాము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అని వాళ్ళకి నేను చెప్పాను గురుగారు. చాలా మంచిదండి అన్నదానం అది అని చెప్పారు గురుగారు చాలా మంది. అలాగే మధ్యలో ఒక కోతి వచ్చింది గురుగారు. ఆ కోతి అసలు అన్ని కోతులు ఉన్నా కానీ అక్కడ అసలు ఈ ఒక్క కోతి కూడా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు, వాళ్ళ దగ్గర ఉన్న కవర్లు, కొబ్బరి చెప్పులు కొట్టినవి అన్ని తీసుకెళ్తున్నాయి గురుగారు. కానీ మన వంట సామాన్లు కానీ వంట కట్ చేసినవి కానీ వాళ్ళందరూ వచ్చి మాకు చెప్తానే ఉన్నారు, ఇక్కడ కోతులు ఉంటాయి అక్కడ. మాకు ఆ లలితాపేటలో ఆమె ఉంటది గురుగారు, ఆమె వచ్చి చెప్తానే ఉంటుంది మాకు, మీ టిఫిన్ కానీ
మీ కానీ తీసుకుని వెళ్ళిపోతాయి కోతులు, జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ వంట సామాన్లలో అవన్నీ తీసుకెళ్తాయి అని చెప్పారు గురుగారు. కానీ మేమేం భయపడకుండా ఆ బయటే పెట్టి కూరగాయలు కూడా కట్ చేసాం గురుగారు. మేమైతే పప్పాయి కూడా, ఫ్రూట్స్ కూడా అక్కడే కట్ చేసాం గురుగారు. కానీ ఒక్క కోతి కూడా వచ్చి మా మా మాకు సంబంధించిన సామాన్లు ఒక్కదాన్ని కూడా పట్టుకోలేదు గురుగారు. అది ఆశ్చర్యం గురుగారు. అన్ని బయటే ఉన్న అసలు ఫ్రూట్స్ కూడా ఆ బయట వాళ్ళ అందరూ లాక్కొని వెళ్తున్నాయి గురుగారు. కానీ మన మన వాటికి ఎవరి కూడా పట్టుకోలేదు, ఎవరి కూడా తెచ్చేది గురుగారు. అది చాలా బాగా అనిపించింది గురుగారు. ఒక కోతి వచ్చేసి స్వీట్ తీసుకొని వెళ్ళి కూర్చొని, మనిషి ఎట్లా అయితే తాగుతుందో అట్లా కూర్చొని తిని తాగింది గురువు గారు. ఓన్లీ ఒక్క కోతే, ఆ ఒక్క కోతే వచ్చి తీసుకెళ్లి ప్రసాదం అని ఆంజనేయ స్వామి లాగా వచ్చి కూర్చొని తింది గురువు గారు. అది బాగా అనిపించింది. వీడియో కూడా తీసి పెట్టాను గురువు గారు అది. అలాగే అసలుకి అన్నం అయితే అసలుకి ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా ఆవులు వచ్చి మొత్తం తినేసినాయి గురువు గారు. అసలుకి వేస్ట్ పడేసిన దాంట్లో కూడా అవి మొహం పెట్టి ఆ వేస్ట్ లో ఉన్న అన్నాన్ని కూడా ప్లేట్లు మొత్తం క్లీన్ చేసి తినేసినాయి గురువు గారు. అసలుకి ఎవరైనా కింద పడేసినా కూడా అది కూడా వదలకుండా అసలుకి ఏం లేకుండా, అన్నం అనేది లేకుండా తినేసినాయి గురువు గారు. అసలు మొత్తం అసలు ఎక్కడ కూడా కింద పడిని కూడా వదలకుండా, అసలు అన్నం అనేది వేస్ట్ చేయకుండా ఆవులు వచ్చేసి తినేసినాయి గురుగారు. ఎవరైనా ప్లేట్లు పడేసినాయి కూడా ఆ అన్నం అనేది వేస్ట్ అవ్వకుండా అసలుకి ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా 2-3 గంటల్లోనే అయిపోయింది గురుగారు అన్నం కూడా. నేను ఫస్ట్ టైం గురుగారు ఇట్లాగా బయటికి వెళ్ళి ఇట్లా అన్నదానం గురించి పార్టిసిపేట్ చేయటం కానీ, నా చేత్తో కట్ చేయటం కానీ, ఇట్లా చేయటం కానీ అన్నదానం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమందికి మన వల్ల అన్నదానం జరిగిన వాళ్ళు వచ్చి తిని హ్యాపీగా వెళ్ళటం బాగా అనిపించింది గురుగారు. ఆ తర్వాత మేము బ్యానర్ కట్టేసేసాం గురుగారు. బ్యానర్ కట్టేసిన తర్వాత టేబుల్ వేసేసి 11ంటికల్లా అయిపోయింది గురుగారు. మనది వెజిటేబుల్ రైస్ కానీ అన్ని ఐటమ్స్ పూర్తి అయిపోయినాయి గురుగారు. మేము అక్కడ వెయిట్ చేసింది ఎందుకంటే కొంచెం వెజిటేబుల్ రైస్ కానీ అవన్నీ అయిపోయినాయి గురు. మేము పెట్టడానికి కొంచెం లేట్ అయింది గురుగారు. ఏంటంటే అప్పుడు నెట్ ఏమో రావట్లేదు గురుగారు మీకు ఫొటోస్ పెట్టడానికి. అక్కడ మేము ఎక్కడ పెట్టాలి ఏందనేది ఆ నెట్ రాకపోయేసరికి బాగా ఇబ్బంది పడ్డాం గురుగారు. జియో ఎవరికి నెట్ రాలేదు ఫొటోస్ పెట్టడానికి. ఎక్కడ పెట్టాలనేది అక్కడ ఒక పావు గంట 20 నిమిషాలు లేట్ అయింది గురుగారు. మేము టేబుల్ వేసేసి ఒక అరగంట ముందరే పెట్టేసేసాం గురుగారు. బ్యానర్ కూడా కట్టేసాం. బ్యానర్ తాళ్ళు దొరకలేదు ఒక పావు గంట. దేవదాస్ గారి తర్వాత ఆ తాళ్ళు ప్లేట్లకే ఉన్నాయండి, మీరు ఎతకనవసరం లేదని చెప్పారు. అది తీసుకొచ్చారు దేవదాస్ గారు, కట్టేసి దాన్ని కట్టించారు, కట్టేసేసాం బ్యానర్. ఆ తర్వాత ఆ టేబుల్ వేసేసి ఒక్కొక్క వంట సామాన్లు తీసుకొచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది గురుగారు మాకు. ఆమెకు మేము కొంచెం ప్రసాదంగా ఇచ్చాం గురువు గారు. ఆమెకి అదే అమ్మవారికి పెట్టుకోవడానికి, ఆ లలిత అమ్మవారికి పెట్టుకోవడానికి అక్కడ అక్కడ పీఠం వారు ఇస్తే ఆమె కొంచెం టేస్ట్ చేసినట్టున్నారు. వచ్చి అన్నం ఏంటయ్యా మీరు పలుకులు పలుకులుగా ఉండారు అని చెప్పారు. తినేవాళ్ళు ఎలా తింటారు చూసుకోవాలి కదా అని చెప్పారు. పరిగెత్తుకుంటాం మేము అది తీసుకొచ్చేసేసి అక్కడ నుంచి పైనుంచి తీసుకొచ్చేసి కింద పెట్టేసాం. అది చాలా బరువు ఉంది. తీసుకొచ్చి కింద పెట్టేసేసారు రాజశేఖర్ గారు, వీరు శ్రీనివాస్ విజయవాడ గారు, వీళ్ళు కలిసి మేము ముగ్గురు నలుగురు తీసుకొచ్చి అది కింద పెట్టేసాం. అప్పటికే దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లి వేడి నీళ్ళు చల్లాలి, వేడి నీళ్ళు చల్లితే మళ్ళీ మెత్తపడుతుంది, అప్పుడే బాగుంటది అయ్యా తినడానికి, మీరు ఎంత చేసుకొని వేస్ట్ అయ్యిద్ది అని చెప్పారు. నాకు కొద్దిగా భయం వేసింది గురుగారు అప్పుడు. అయ్యో అన్నం పలుకులుగా ఉడికిందా అని చెప్పి కొద్దిగా ఇచ్చి తినమన్నారు. కొద్ది పలుకులుగానే ఉంది గురుగారు అప్పుడు. తర్వాత ఆవిరి అనేది కొంచెం కిందకి పైకి అన్నారు శ్రీనివాస్ పళ్ళ గారు. ఏముండదు బాగానే ఉంటది అని చెప్పారు. తిప్పారు కిందకి పైకి. ఆ తర్వాత కొంచెం సెట్ అయింది గురుగారు. అప్పుడు కింద నుంచి పైకి తిప్పిన తర్వాత రైస్ కొంచెం సెట్ అయింది. ఆ తర్వాత చివర్లో తిన్నప్పుడు కొంచెం అదైతే మరి ఎలాగ అమ్మవారి దయ గురుగారు. నేను అనుకున్నాను, నేను భయపడ్డా ఇదేంటి పలుకులుగా ఉందా, కొంచెం ఏమన్నా ఏమైంది ఇట్లా చెప్పారు, మరి ఇది ఎట్లా ఉంటుందో అనుకున్నాను గురుగారు. అసలు రైస్ అయితే అసలు మిగలేదు, కర్రీ అయితే అసలు మిగలేదు గురుగారు. కర్రీ రైస్ కానీ చాలా మంది ఉన్నారు అయినా కానీ ఇవంతా అయిపోయినాయి గురుగారు ఐటమ్స్. అసలు మనవి చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి గురు. భయపడ్డాను నేనైతే. కానీ రైస్ కూడా అసలు ఏం మిగలేదు, మాకే మిగలేదు గురుగారు. అసలు రైస్ కానీ ఏం మిగలేదు. పొద్దున్న దేవదాస్ గారు తెచ్చిన టిఫిన్ తినేసేయడం వల్ల మాకు సరిపోయింది గురుగారు. మేము ఓన్లీ స్వీట్ తిని దద్దోజనం కొంచెం ఉంటే కొంచెం తిన్నాం గురుగారు. రైస్ నేను చివరిలో కొంచెం టేస్ట్ చేశాను గురు. కొంచెం లైట్ గా కలుపులు ఉంది, మా అంతా బాగానే ఉంది గురుగారు. కాకపోతే ఇలా అనుకున్నా గానీ అసలు కొంచెం కూడా మిగలకుండా, ఒక మెతుకు కూడా మిగలకుండా, పీఠం సభ్యులు కూడా అన్నం లేకుండా, కర్రీ కూడా లేకుండా పీఠం సభ్యుల వాళ్ళకి చాలా బాగా రైస్ అనేది ఫాస్ట్ గా అయిపోయింది గురుగారు. అంతా ఐటమ్స్ ఏం భయం లేకుండా. నాకైతే ఏం భయం అనిపించలేదు గురుగారు. నేను చెప్పినప్పుడే మేము అక్కడ నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫోటో పెట్టారు గురుగారు రాజశేఖర రెడ్డి గారు. మీకు పెడితే వంట సామాన్లు వచ్చినాయి గురుగారు అంటే మీరేమో ఒక గంట తగ్గిందయ్యా చూసుకోండి అని పెట్టారు. నాకు అది భలే ఆశ్చర్యం వేసింది గురుగారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూసి నిజంగానే ఒక గంట తగ్గిందండి అని చెప్పారు.
నాకు అది మళ్ళీ ఆశ్చర్యంగా అనిపించింది గురుగారు. ఆ ఫోటో పెట్టగానే ఒక గంట తగ్గింది అని చెప్పగానే అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది గురుగారు. ఆ తర్వాత నేను ఇంకా అమ్మవారు అయ్యవారు వస్తారని చెప్పారు గురుగారు, వాళ్ళ కోసం వెతికాను గురు. నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా కనిపించారు గురుగారు. నేను ఒక ఆమె చాలా పెద్ద బొట్టు పెట్టుకొని కొంచెం స్టౌట్గా ఉన్నారు గురుగారు, ఆమె ఫోటో తీసి పెట్టాను గురుగారు, ఆమె అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా బిజీ అక్కడక్కడ తిరుగుతా వాళ్ళని నేను పిలుస్తా ఇంకా అన్నదానంలో నేను కూడా బాగా పార్టిసిపేట్ చేశాను గురుగారు. ఇలా నా అనుభూతులు బాగున్నాయి గురుగారు అక్కడ. నాకైతే శ్రీశైలంలో అసలుకి అక్కడ ఎన్ని చోట్ల నేను అన్ని రోజుల నుంచి ఒక గురువు కోసం తిరిగి ఇలా ఒక పీఠ, మా గురువు గారి తరపున నేను అక్కడ హటకేశ్వరంలో అక్కడ ఉండటం, అక్కడ నేను మంత్రం చేస్తా అసలు ఇన్ని నెలలు చేసి అసలు ఇంత పర్ఫెక్ట్ గా ఉండి నాకైతే అసలు ఎక్కడికైనా వెళ్ళి సాధన చేస్తుంటే చాలా హ్యాపీగా ఈ ప్రదేశాల్లో నేను ఒక గురువు వర్గం కోసం ఎట్లా తిరిగి ఇప్పుడు నేను ఒక గురువు గారి దగ్గర నా గురువు గారు దొరికి నేను ఇక్కడికి శ్రీశైలం తిరిగి నాకు మంత్రోపదేశం ఇక్కడ జరిగిద్ది, ఇక్కడ జరగబోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గురువు గారు. అది మీరు ఆ అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత చెప్పారు గురువు గారు. అప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతా మీ దయ వల్ల చాలా బాగా అక్కడ జరిగింది గురువు గారు. అసలు అన్ని అనుభూతులు అసలు ఎన్నెన్నో వచ్చినాయి గురుగారు. అసలు ఈ ఒక్క అనుభూతి కోసం నేను ఈ పిచ్చోళ్ళ 4-5 సంవత్సరాలు తిరిగిన వాడిని అక్కడ చేయటం, శ్రీశైలంలో ఆలోచన రావటం అనేది నాకు మీకు ఎవరికి వచ్చిందో కానీ నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. నాకు అక్కడ శ్రీశైలం ఆలోచన వల్ల నాకు అక్కడ మంత్రోపదేశం జరిగి నా అక్కడ అమ్మవారి దగ్గరే, అమ్మవారు అంటే నా అమ్మవారిని అడగగానే నాకు మీకు ఈ పీఠం వైపు దారి చూపించారు గురుగారు. అక్కడ 2 రోజులు నిద్ర చేయగానే అక్కడ జరగటం నాకు చెప్పలేని ఆనందంగా ఉంది గురు. అసలు మాటలో చెప్పలేని ఆనందంగా అనిపించింది గురుగారు. మీరు అక్కడ మంత్రోపదేశం ఇస్తాను సిద్ధంగా ఉండు అనగానే నాకైతే చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది గురుగారు, సక్సెస్ఫుల్ అయిపోయింది. నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అయిద్దేమో అన్న సందర్భంలో ఇంటర్వ్యూ ఏమో ఇక్కడ వచ్చిద్దేమో భయపడ్డాను గురుగారు నేను. కానీ మీరు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయిందా అని అడిగారు అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో. లేదు గురువు గారు అని చెప్పాను. మీరు కాల్ చేయగానే అటు జరిగిన వెంటనే ఫాస్ట్ గా నైట్ ఇంటర్వ్యూ అయిపోయి పొద్దున కల్లా సక్సెస్ఫుల్ వచ్చేసరికి నేను మీ అనుగ్రహం వల్ల ఇంటర్వ్యూ అయిపోయి పాస్ అయిపోయి పొద్దున 2 రోజుల ముందర హ్యాపీగా ఉండి పొద్దున్నే లేచి నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ రోజే శ్రీశైలానికి రాగలిగాను గురుగారు. లేదంటే నేను మిస్ అయ్యి ఉండేవాడిని శ్రీశైలంలో. ఈ మంత్రోపదేశం కూడా నాకు మిస్ అయ్యి ఉండేది గురుగారు. ఇదంతా మీ అనుగ్రహం వల్లే జరిగింది గురుగారు. నాకైతే ఇంటర్వ్యూ పాస్ అయిపోయి నేను శ్రీశైలం రావడానికి కారణం మీ దయ వల్లే గురుగారు. అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అనిపించింది గురుగారు అక్కడ పార్టిసిపేట్ చేయడం. చెప్పినా గానీ చేసుకుంటాను వెళ్ళిపోయాను గురుగారు. తర్వాత అమ్మవారు వస్తారని చెప్పి అన్నాం కదా, అమ్మవారు ఆ, వస్తున్నారు అంటే అయ్యవారు కొన్ని కొన్ని మీకు నమూనాలు అవును చెప్పాము. చెప్పారు. అంటే వాళ్ళని చూడగానే గురుగారు చెప్పారు ఓకే అమ్మవారు వచ్చింది అని తలకాయ ఊపారా? మీకేమన్నా భక్తి భావం ఏమైనా అనిపించిందా వాళ్ళని చూడగానే? ఒక రకమైన ఎవరో తెలిసినట్టు గాని ఏదో రకమైన లోపల నుంచి ఒక తెలియని అనుభూతి వస్తా ఉంటుంది, అదేమన్నా వచ్చిందా లేదా నేను చెప్పినా అని చెప్పేసి మీరు అనుకున్నారా? నేను అట్లా చూశాను గురువు, వాళ్ళ కోసం వెతికాను గురుగారు. ఫస్ట్ అమ్మవారి కోసం వెతికాను. నాకైతే ఒకళ్ళు కనిపించారు గురుగారు. నేను ఆమెను చూసినప్పుడల్లా నాకు చాలా అమ్మవారిలానే అనిపించింది గురువు గారు. ఖచ్చితంగా నేను ఆమె ఫోటోనే తీసుకున్నాను. ఆమె తింటా గానీ ఆమె అమ్మవారిని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఫేస్ చూడంగానే పెద్ద బొట్టు పెట్టుకున్నారు గురు ఆవిడ. ఆ చేతికి కూడా 5 ఉంగరాలు పెట్టుకొని ఉన్నారు ఆమె. నేను అప్పుడు చూసి మీరు ఉంగరాలు పెట్టుకొని వస్తారు ఇది అని చెప్పారు. నేను ఆ ఉంగరాలకెళ్ళే చూస్తా ఉన్నాను గురువు గారు. ఖచ్చితంగా 5 ఉంగరాలు ఉన్నాయి గురువు గారు. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చారు. నన్ను చూడంగానే నాకు హ్యాపీగా అనిపించింది గురు. చాలా నవ్వుతా తింటా ఆ, చాలా హ్యాపీగా ఉంది గురు నాకు చూసిన వెంటనే. వీళ్ళు వేరే వాళ్ళు అన్నారు. నేనైతే ఆ ఆమెను చూసినప్పుడు నా మనసు చాలా హ్యాపీగా అనిపించింది గురు. అమ్మవారు వచ్చారు తిన్నారు అయిపోయింది అని చెప్పి నేను చూశాను. హ్యాపీగా అనిపించింది గురువు గారు నాకు. ఉమ్. సరే గంట అనిల్ గురించి ఏదో చెప్పావు, ఆ గంట ఎవరు? అనిల్ రెడ్డి గారు, చెప్పండి ఆ, దేవదాస్ సార్. ఆ, మీరు కూరగాయలు తరిగేటప్పుడు టెంపుల్ డి గారు మల్లికార్జున ప్రసాద్ వచ్చారు. అవునండి. వారు కూడా మీతో పార్టిసిపేట్ చేయారు అంటే ఆయన మన పీఠం సభ్యులు కారు, కాదంటే అవును మన సార్. పీఠం మీద అభిమానంతో వచ్చారు. వారు మీకు బాగా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడినారు. అదేదైనా ఉంటే కొద్దిగా చెప్పండి గురువు గారికి. అవును సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనమాట. మా ఎవరో తెలియదు, ఆయన వచ్చారు. వచ్చేసి ఏమన్నా సహాయం కావాలా మీకు, మేము చేస్తాను, నేనున్నాను అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇవి తీసుకొని దొండకాయలు ఎలా కట్ చేయాలి చెప్పండి నేను కూడా చేస్తాను, ఎలా కట్ చేయాలి నేను చేస్తాను అని చెప్పి వారు ఎవరో కూడా తెలియదు కూర్చొని వాళ్ళు కూడా
ఎట్లా చేయాలి చూపించండి, నేను చేస్తానని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చాను, ఫస్ట్ తినండి, మీరు తినండి అని చెప్పి చెప్పారు. టిఫిన్ చాలా బాగుంది స్వామి అని చెప్పాము మేము. ఆ తర్వాత వాళ్ళు కూడా సాయం చేశారు గురుగారు. ఆ కరివేపాకు కానీ, వాళ్ళు దొండకాయలు కట్ చేయడం కానీ, ఆ తర్వాత వారికి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాము. వాళ్ళకి షుగర్ ఉందంటే ఆ ఫ్రూట్స్ కట్ చేస్తే తిన్నారు గురుగారు. వాళ్ళు కూడా హ్యాపీగా, వాళ్ళు కూడా నుండి అంతా పర్యవేక్షణ చేశారు గురుగారు. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, నేను చేయగలిగిన సహాయం ఏదైనా చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు గురుగారు. చాలా వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు గురుగారు. బాగా పార్టిసిపేట్ చేశారు గురుగారు. వాళ్ళు కూడా భోజనం అయిపోయిన టైం వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ చేశారు గురుగారు వాళ్ళు కూడా.